యలమంచిలి దగ్గర అశ్రాయవరం వెళ్ళే దారిలో మల్లికార్జున స్వామి దేవాలయం ఎంట్రన్స్. దాని పక్కన పెద్ద చెరువు. ఆ చెరువు మీకు చూడడానికి కనిపిస్తుంది. ఇది 100 ఎకరాల చెరువు అంట. ఇది అశ్రాయవరం వెళ్ళే దారి సైడ్. అశ్రాయవరం వెళ్ళే దారి. అమ్మవారు టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు అమ్మవారికి ఎంట్రన్స్. నాగ సర్పాలు, మర్రి చెట్టు. అందరూ స్వామిలు దుర్గాదేవి మాలలో వేసుకుంటారు అసలు. శనీశ్వరుడు విగ్రహాలు. లోపల వినాయకుడి విగ్రహం. శివాలయం. బాగుంది టెంపుల్ లోపల శివాలయం. ఈ శ్రావణ మాసంలోనే చాలామంది వస్తుంటారు అక్కడికి. నందీశ్వరుడు ఉంది. దాని వెనకాతల దుర్గాదేవి టెంపుల్ ఈ కొండపైన. ఆలయం బాగుంది. ఇక్కడ పిక్నిక్లకి కూడా చాలామంది వస్తుంటారు. అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు. లోపల అమ్మవారి టెంపుల్ ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయింది కదా, అందుకే ఆలయం మూసేశారు. ఎంట్రన్స్ ఇక తాళాలు వేసేసారు. లోపల బాగుంది, చాలా బాగుంది. ఇదంతా డౌన్ దిగిపోవడం. చాలా బాగుంది టెంపుల్. చదువుతున్న జనాలందరూ మరి ఎప్పుడు వస్తుంటారు ఎక్స్ట్రాలో ఎక్కువగా. బాగుంది. శివాలయంకి వస్తున్న లక్ష్మీ సాయి కృష్ణ శ్రీను జీవన్సి శ్రీను ఎలా ఉంది టెంపుల్? చాలా బాగుంది అమ్మవారి టెంపుల్, శివాలయం. మీ వాళ్ళకి ఏం చెప్తావా? మీ వాళ్ళందరినీ వచ్చి ఎప్పుడైనా దర్శనం చేసుకోమని చెప్పు. శివాలయం ప్లస్ దుర్గాదేవి టెంపుల్ ఆ లోపల ఉంది. చాలా బాగుంది. అది తాళాలు వేసేసారు. శివలింగాలు. సో 3, 6, 9, 12 శివలింగాలు ఉన్నాయి. స్వామిలు స్నానాలు చేయడానికి, అందరూ స్నానాలు చేయడానికి కూడా ఇక్కడ చెరువు నిండిపోతే ఆ చెరువులోని వాటర్, ఎక్సెస్ వాటర్ అంతా ఇలాగా పొలాలకు వెళ్ళిపోద్ది అనమాట. చాలా బాగుంది.